యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషపడడు. వారి తల్లిదండ్రులు లేని వారి యందైనను, వారిలో తల్లిదండ్రులు లేని వారి యందైనను, వారి విధవరాండ్ర యందైనను జాలి చూపడు. దేవుడు అసలైతే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని, విధవరాండ్రని ఆదరించేటటువంటి తండ్రి. మరి దిక్కులేని వారు కాబట్టి ఆయనే వారికి దిక్కయుండి ఆదరించేటటువంటి తండ్రి. కాబట్టి మరి మనం మనుషులు అనేవాళ్ళు భక్తిహీనులు, దుర్మార్గులు, దుర్భాషలాడేవాళ్ళు అవి ఉంటే మాత్రం తల్లిదండ్రులు లేని వారని నేను చూడను, విధవరాండ్రని కూడా చూడను. వాళ్ళ మీద నేను జాలి పడను. వాళ్ళ ఇరుకుల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉండవలసిందే అని చెప్తున్నారనమాట. ఏమేం చేస్తే జాలి పడ్డంట దేవుడు? నేను జాలి పడను అంటున్నారు. ఏమేం చేస్తే? భక్తిహీనులు, దేవుని యందు భయభక్తి లేనటువంటి వాళ్ళు, దుర్మార్గులు, దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు, దుర్భాషలాడువారు అంటే వేరే వాళ్ళని ఎప్పుడు రకరకాలుగా దూషిస్తూ, తిడుతూ, ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు అనమాట. భక్తి లేనటువంటి ప్రజలు, మరి దుర్మార్గమైన పనులు చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు జాలి పడ్డాడు. వాళ్ళు తల్లిదండ్రులు లేని వారైనా, విధవరాండ్రైనా, యవనస్తులైనా ఎవరైనా సరే వాళ్ళని చూసి సంతోషించడు దేవుడు అని వాక్యం చెప్పుచున్నది.